సిరి లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిళ్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్, యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని తూర్పు చౌటపాలెం గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనుమరాలైన శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి ఆరాధన మహోత్సవం ఈ నెల 5వ తేదీన వైభవంగా జరగనుండగా భక్తులు ఆలయంను అందంగా అలంకరణలు చేయటం జరిగింది. 1950లో నిర్మాణం జరిగి నిత్య ధూప దీప నైవేద్యములతో కళకళలాడుతున్న ఆలయ పరిస్థితిని దర్శిలోని ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ అప్పికట్ల చెంగల్ రాయుడు వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారము. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో శ్రీ ఈశ్వరమ్మ దేవాలయం నిర్మించి ఇప్పటికి సుమారు 1950వ సంవత్సరంలో నిర్మించి ఉన్నారు. ఈ గుడికి ధర్మకర్తలైనటువంటి శ్రీ కీర్తిశేషులు అప్పికట్ల వీరబ్రహ్మయ్య గారు మరియు అప్పికట్ల గుల్లింగాచారి గారు మరియు సముద్ర రంగయ్య గారు మరియు గ్రామ పెద్దలందరూ కలిసి ఈ గుడిని అప్పట్లో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోయినాను బ్రహ్మంగారి నాటకములు ఆడి గ్రామాదులలో తిరిగి భిక్షాటంలాగా చేసి ఆ వచ్చినటువంటి డబ్బుతో మరియు వాళ్ళ కష్టార్జితమైన డబ్బుతో ఈ గుడి నిర్మించడం జరిగినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము అమ్మవారి ఆరాధన, బ్రహ్మంగారి ఆరాధన జరుపుతూ ఉన్నారు. ఇటు స్థితిలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క గుడి శిథిలావస్థకు వచ్చినందున మరియు గ్రామ పెద్దలు ఇతర గ్రామాలకు అందరూ కలిసి కూడా చాలామంది ఆర్థిక సహాయంతో తిరిగి మళ్ళా పునర్నిర్మాణము చేసి ధ్వజస్తంభం వగైరాలు కూడా వేసి ఉన్నారు. ఆ తదుపరి ఈ మధ్య కాలంలో మరలా పెయింటు, అదేవిధంగా రేకుల షెడ్డు ఇవన్నీ నిర్మించడం కొరకు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతు బిడ్డలు, దూరంగా ఉన్నవాళ్ళు, గ్రామంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు భోజన వసతి, రేకుల షెడ్డు, పెయింటింగు వగైరా యావత్తు ఖర్చులు మొత్తం కూడా వాళ్ళ యొక్క కష్టార్జిత డబ్బుతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఈ అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉన్నది. ఈ ఆరాధనకి చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా వచ్చి అమ్మవారిని తిలకించి ఇక్కడ జరిగే కార్యక్రమం చూసి ఆ అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మరీ కోరుచున్నాము. ఈ యొక్క రేకుల షెడ్డును మన చౌటపాలెం గ్రామస్తులైనటువంటి ఒకటి మేడగము అంకిరెడ్డి, తండ్రి చిన్న చౌడారెడ్డి అని అతను తూర్పు భాగమును, పడమర సగభాగము వాస్తవంగా విఠలాపురం గ్రామ కాపురస్తులైనను చౌటపాలెం గ్రామ కాపురస్తుడిగా పేరు పొంది మారం శ్రీనివాసరెడ్డి, సన్నా పిచ్చిరెడ్డి అని అతను సగభాగమును వారి కష్టార్జితమైన ద్రవ్యంతో ఈ యొక్క రేకుల షెడ్లను నిర్మించడం జరిగినది. అదేవిధంగా ఈ పెయింటు తదితర వ్యవహారములు, భోజన ఖర్చులన్నీ కూడాను మా యొక్క చౌటపాలెం గ్రామ పెద్దలు, రైతులు, కులమత మీద విచక్షణ లేకుండా దర్శి వగైరా గ్రామాదులు యందు ఈ యొక్క చందాలు తీసుకొని ఆ చందాల రూపంలో వచ్చిన డబ్బును అమ్మవారి యొక్క కైంకర్యములకు, పూజా కార్యక్రమాలకు, భోజన వసతికి కల్పించడం జరుగుతూ ఉన్నది.